మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అబద్ధాలతోటి దుష్ప్రచారాలతోటి మేము చేసినాం ఎన్ని చేసినాం అనేది పథకాలని ఇలా ప్రతిది కూడా మీ కళ్ళకు అవపడకుండా ఆరు గ్యారంటీల వారి గురించి 420 అంటాడు. అందులో పథకాలు కళ్ళకు అవపడతలేవా వీళ్ళకు? ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీస్లో మీ అందరి సాక్షిగా శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మేము ఏమేం చేసినాం 6 గ్యారంటీ పథకాలలో క్లుప్తంగా చదివిండి అర్ధగంట. అవి వాస్తవాలు కాదా? వీళ్ళట ఇంకేదో మాట్లాడుతుంటాడు, ఏదో హఠా ఏ హఠా ఓ హఠా నువ్వు చేసింది ఏంటి? 10 ఏళ్ళు సమయం ఇస్తా కూడా 3 ఎకరాలు ఇవ్వకపోతే మన దళిత బంధు 2-3 ఇంచు వాసన చూపించేది కూడా కేజీ టు పీజీ ఇవ్వకపోతే విద్యార్థులకు ఇది ఇస్తానని చెప్పలేదా? నిరుద్యోగ భృతి అట్లా చెప్పుకుంటూ పోయినా 10 ఏళ్ళైనా ఇయ్యని దద్దమ్మలు 2 ఏళ్ళు కాకముందుకే మమ్మల్ని విమర్శించే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అడిగేటోళ్ళు లేరన్నా? ప్రజలు గమనిస్తలేరన్నా? మీరు చేసిన ప్రతి పాపం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరు, మిమ్మల్ని క్షమించారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ. మీరు నిజంగా మేము రాగానే ఇప్పుడు ఎలక్షన్లు రాగానే గెలుస్తారట వీడు. 7 మీరు గెలిచేది. మొన్న డిపాజిట్ పోయిన సిగ్గుసరంలో కూడా ఒక ఎంపీ గెలవలేదు, 3rd ప్లేస్కి పోయింది. మీరు మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మీకు ఇది లేదుగా. ఇంకా ప్రజలు చీకొట్టి మిమ్మల్ని వాడలకి వెళ్ళి గెలివేదాకా మీరు చేసిన పాపాలకు రాబోయే రోజులలో మీరు ఎలక్షన్లలో ఓటు అడగడానికి పోతే ఊర్లలో ప్రజలు మిమ్మల్ని తిరగనియరు బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆఖరి కట్టిన ఇల్లు ఇవ్వలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నటువంటి దద్దమ్మలు మీరెంతసేపు కమిషన్లు ఏది కబ్జాలు వీటి తప్ప వేరే దాన్ని కబ్జా ఇచ్చేసిండ్రా? ఇవాళ వరంగల్ జిల్లాల ఓపెన్ చర్చకు పెడదాం. మీ 10 ఏళ్ళల్లో తేలేనివి మేము 2 ఏళ్ళల్లో తెచ్చినాం. ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తాను నేను. ఇవాళ హన్మకొండకే కాదు, జిల్లా అన్ని సమస్యల మీద చింతగట్టు కాడికి పోతుంటే బ్రిడ్జ్ కూలిటట్టున్నది. మొదలు పెడితే ఎయిర్పోర్ట్ కనుక ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి ఢిల్లీకి పోయి ఒక్క రోజులో 3 మంత్రులను కలిసి దాన్ని ఎంత ఇదిగా చేయాలంటే ప్రతి నిమిషం కూడా మేము అభివృద్ధి ఎక్కడికి పోయినా ఇవాళ హైదరాబాద్ పోయినామంటే కూర్చోకుండా సెక్రటరియట్ కానీ ఇవన్నీ తిరుక్కుంటూ ఫైలు పట్టుకొని వాటి ఇవాళ 20 కోట్లు 10 కోట్లు వచ్చినాయంటే కూలి గిట్టిందని పట్టుకొని వచ్చుకుంటూ పోయే కమిట్మెంట్తో మేము చేస్తుంటే వీళ్ళకు టైంపాసు, వీళ్ళకు బిజినెస్ ఉండదు. వీళ్ళ బిజినెస్ వల్ల ఏంటి అంటే రాజకీయం మీద బతకాలి, 10 పెట్టాలి, 20 సంపాదించాలి. పొద్దుగాలే ఇదే దుకాణం, అదే కలర్ పచ్చ కలర్లో ఉన్నట్టు ఎదుటోళ్ళ మీద కూడా అదే ఆరోపణలు చేసుకుంటూ పోతుంటారు వీళ్ళు. అలా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసిన తర్వాత ఇక మేము కూడా మాట్లాడకుంటే లాభం లేదు, మాట్లాడకుంటే అసమర్థమని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మాట్లాడితే పరువు పోతుందని నేను చూస్తున్నా. వాళ్ళ పరువు పోతుందని మేము సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. సభ్య సమాజంలో గతంలో వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావడం లేదు. కానీ ఇవాళ వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు వచ్చారని వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇస్తే వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినట్టు కాదా అని అడుగుతున్నాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు మాట్లాడితే ఇవాళ శ్రీహరి గారిని కానివ్వండి, అక్కడ గన్పూర్లో మీటింగులు పెట్టి తిరిగే వాళ్ళు సత్తా ఉంటే మీ నియోజకవర్గాలలో మీరు ఏం పనులు చేసినారో మీకు ప్రజలు మీ అభివృద్ధిని చూసే ఓటు వేయలేదా? మరి ఎందుకు వేయలేదు మీకు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోతే ఇంకా ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి మేము కాసేపు ప్రజలలోకి వెళ్తామని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో కాదు. మీరు ఎక్కడికి పోయినా ఏ గల్లీలకు పోయినా కూడా మీరు తిప్పి కొట్టే పరిస్థితి ప్రజల లోపల ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చూస్తున్నారు వాళ్ళు. మీరు అప్పుల కుప్పగా చేసి తెలంగాణను అప్పుల కుప్పగా చేసి పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇక్కడున్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజా పరిపాలన చేస్తామని మనం చెప్పినాం కాబట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుంది అని ప్రజలను గౌరవిస్తూ ప్రేమిస్తూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న ఈ సమయంలో మీకటి కళ్ళకు కనబడడం లేదా అని అడుగుతున్నాను. గేట్లన్నీ కూడా తీసి పారేసి ప్రజాపాలన చేస్తుంటే మీరు దాన్ని గమనించడం లేదు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మనం మంచితనంతో ఉండాలనే ధ్యాస మీకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద బుర్ర కలిగితే ఏమవుతుందయ్యా? సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మీ మీదనే పడుతుంది. అట్నే
కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదైనా మాట అంటే మాట్లాడే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా చరిత్ర ఒకసారి చూస్తే మేము ప్రాజెక్టులు కట్టినవి కానివ్వండి, ఇవాళ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనేది జరిగింది అంటే కాంగ్రెస్ పాలనలోనే తప్ప ఇంకెక్కడా కూడా కాదు అనేది నిరూపితమైంది. అది నిరూపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా. ప్రజలను మరి ఏ విధంగా మీరు మోసం చేశారో, ప్రజల ఓట్లతోటి గెలిచిన వ్యక్తులను తీసుకొని వాళ్ళకు ఓట్లేసిన ప్రజలను ఏ విధంగా మీరు వంచారో, అలాంటి వాళ్ళు మీరు ఈరోజు రాజీనామా చేసి గెలవండి అని అంటున్నారు. మీకు దమ్మున్నదా అని చెప్పి అడుగుతున్నారు. అదేదో మీ దమ్ము మీద ఉన్నదో మీరొకసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తెలుస్తారు. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు రాజీనామా చేసి, ఎందుకనంటే అంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని మీరు నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి దోసుకు తిన్న కుటుంబం మీరు. పార్లమెంట్లో కనీసము అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత 6 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలవలేకపోయింది. మీకు పార్టీ అవసరం లేదని ఒక ఆలోచనతోటే బీఆర్ఎస్ను అభ్యర్థులను గెలిపించడానికి, బీజేపీని గెలిపించడానికి మీ బీఆర్ఎస్ యొక్క క్యాడర్ను ఓటర్స్ను ట్రాన్స్ఫర్ చేసిన గొప్ప వ్యక్తులు మీరు. ఈ అగ్గిపెట్టే మచ్చా గారిని అలాగే ఆ టిల్లు గారిని, వారికి సిగ్గు శరం లజ్జ చీము నెక్తర్ ఏమన్నా ఉంటే మాత్రం కవిత చేసిన వాక్యాలకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి, వాటిని ఖండించమనండి. కవిత ఏదైతే కామెంట్ చేసిందో మీరు ఎలా దోసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఒక మహిళ అయినా కూడా ధైర్యంగా వచ్చి చెప్పింది మీకు ఎదురు. కుటుంబ సభ్యురాలు. ఇప్పుడు మీ పార్టీ కుక్కలు చెప్పిన ఇస్తారాకులాగా అయిపోయింది. ఇంకా ఈ పింకి గొర్రెలు, అది ఎందుకు గొర్రెలు అంటున్నా అంటే ఈ గొర్రెలన్నీ కూడా అప్పుడు ఈ ఏదైతే కషాయాన్ని ఎట్లా నమ్మిపోయినా అట్లా నమ్మిపోయినారు. తెలంగాణ ధన ప్రాణాలు మానాల పైన పేలాలు ఏరుకొని తిన్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఒక హిందీలో సామెత ఉన్నది, బిల్లీకే కామే చిచ్చిడే చిచ్చిడే. అట్లనే సౌ చువంకు మారే బాద్ హజ్కు పోతుందట పిల్లి. అంటే 100 ఎలుకలను చంపినాక అప్పుడు జ్ఞానోదయం కలుగుతుందట. కాకే హజ్కు హజ్కు ఎందుకు పోతారంటే దేవుణ్ణి దర్శించుకొని ఏమన్నా పాపాలు ఉంటే, అట్లనే మనం కాశీకి పోతాం మనం హిందువులో, పాపాలు పుణ్యాలు ఉంటే అక్కడ కడుక్కోవడానికి. అట్లనే ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే మాటలు చేష్టలు, ఆ చిచ్చడి అంటే మీకు తెలుసు కదా, మాంసం దుకాణాలు అన్నీ ఖరాబ్ అయిన దాన్ని అంతా తీసి పడేస్తుంటారు. ఈ ఖరాబ్ అయిన పింకి గొర్రెలు ఇంకా కలలు కంటున్నారు. ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తాం, ఇంకా వారిని ఉద్యమకారులతో మళ్ళీ పార్టీలకు వస్తామని కామెంట్ చేస్తున్నారు. నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారిని. మొగోడు కాబట్టే కారాబాయ్ మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్లో పండబెట్టండి. ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి? నీ మూతి మీదనే మీసం లేదా? మీసం ఉంటే రోషం ఉంటుంది అంటారు. మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి, ఏ సోదరులకు చూసినా. నువ్వు మీసం లేని ఒక టిల్లు కానివి నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొగోనివా నువ్వు అంటాడు. అది మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు, మా అన్న రాజేంద్ర అన్న దగ్గరికి నా దగ్గరికి రా చూపెడతాం మేము ఇంటిలో. ఇంత ఎట్లా అంటే బల్బ్ వచ్చింది, బాగా వాపు బల్బ్ అంటారు కదా, బల్బ్ వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే మా పొంగులేటి మినిస్టర్ గారిని కూడా కామెంట్ చేసిండు, ఏదో లక్లో గెలిచిండు మినిస్టర్ అయిందని. అరే ప్రజలు ఆశీర్వదించిండు, ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి ఈరోజు మీ అందరం కూడా ప్రజాపాలన, ఈరోజు విమోచన దినాన్ని మనం ప్రజాపాలనగా అందరికీ ప్రజలకు అంకితం చేసిన గొప్ప మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే నిన్న మీడియాకి వచ్చి మీడియా ముందట వచ్చి గ్రూప్ 1లు అన్నీ 3 కోట్లకు అమ్ముకున్నారు అన్నాడు. అరే హౌలే, నువ్వు ఏం చదువుకున్నారో అమెరికాలో పోయి? హౌలేగా ఒక్కసారి పాపం వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పోయి చూడండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మనోవేదన చెందుతున్నారు. 3 కోట్లు పెట్టేటోళ్ళు వాళ్ళందరూ కూడా మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి పాపం
నిన్న మొన్న వాళ్ళంతా చెప్పుకున్నారు, అయ్యా మేము 3 కోట్లు పెట్టుకునేటోళ్ళం అయితే మంచి హ్యాపీగా బిజినెస్లో లేక ఇంకేమో చేసేవాళ్ళం అంటుంటుంది. ఇట్లా అంటే ఎంత దుష్ప్రచారం, ఎంత దిగజారిపోయిందంటే ఈ దిగజారితనానికి నిదర్శనం అది. వరంగల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సోదరుడు నాగరాజు అన్నట్టుగా రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి, కానీ వాస్తవాలు కూడా మాట్లాడటానికి కూడా శాసించాలి. శాసించినప్పుడు ఏదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి గతంలో కూడా గత పార్టీలు ఏం చేసినాయి అని ఒకసారి నెవరేసుకుంటే వారు ఇలాంటి విమర్శ చేయడానికి అర్హత ఉండకపోవచ్చు వారికి. అది మర్చిపోయి కొత్తగా కడియం శ్రీహరి గారి పైన కానీ గతంలో చేరిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిన వారిని విమర్శిస్తుంటాం అంటే అది వారు విజ్ఞతకు వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేసింది ఏం చేసిందో అభివృద్ధి అంటారు. ఇప్పుడు వచ్చిన వారు అభివృద్ధి పదంగా పోయారు కదా, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు కదా ఇక్కడికి. ఇప్పుడే పెద్దలను మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియం శ్రీహరి అంత పెద్దవారు ఉండి ముఖ్యమంత్రికి వారికి పర్సనల్ రిలేషన్స్ మొదలుచున్న సంబంధం, వారి మీద వ్యక్తిగత అభిమానంతో ఎన్నో రకాల నిధులు తెచ్చాను. ఇప్పుడే రాజేంద్ర రెడ్డి చెప్పడం జరిగింది. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయడం నేరం ఏమన్నా అందులో కరెక్ట్. ఇప్పుడే నిధులు చెప్తాను. వాటి పాలన వారు ఉన్నప్పుడు వారి గురించి తెలుసు కనుక ఒకసారి వారు సీనియర్ నాయకుడే, ఆర్డర్ మ్యాన్ కాదు, ఒకసారి ఎమ్మెల్యే కాలేదు. గతంలో కూడా 10 సార్లు మంత్రిగా చేసిండు, ఇంకో 5 సార్లు చేసిండు. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు అతను కావాలని, ఆ నాయకత్వం కావాలని, ఆయన రిప్రజెంట్ చేయాలని, మాకు ఆ నాయకత్వాన్ని పనిచేయడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, అన్ని వర్గ ప్రజలందరూ కూడా ఆశలు దీవించి ఓట్లు వేస్తేనే గెలిచాడు అతను. అదేవిధంగా వారి కుమార్తెను కూడా గెలిపించినట్లుగానే. అంటే వారి విశ్వాసం నమ్మకం లేకుంటే మరి 2వ ఎలక్షన్ కూడా దెబ్బ కొట్టాలి కదా, ఎందుకు చేయలేదు? వారిపైన ఉన్న విశ్వాసం నమ్మకంతో. కానీ దయచేసి రాజకీయాలలో మాటలు మాట్లాడినట్టుగా చేత కూడా చేయలేరు. కాస్త మనం నోరు ఓలు దగ్గర పెట్టుకొని మెమరీ వేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆ నాయకులకు పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నాను.